హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చాం కదండి. అయితే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మేము ఏమేమి కొని తెచ్చుకున్నాము అనేది చూపిస్తున్నాను. ఇందులో ఉండే అన్నీ కూడా మా అయితే కాదు, రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి తీసుకొస్తాం కదా, సో అవి కూడా ఉన్నాయి. మెయిన్గా అయితే నాకు ఈ ట్రిప్లో బాగా నచ్చిన వస్తువు అనకూడదు, ఈ ఫోటో ఫ్రేమ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ఫోటో ఫ్రేమ్ ఎంత పడింది అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో ఫ్రేమ్ కోసం అయినా సరే మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తారు అని. చాలా బాగుంది కదండి ఫోటో ఫ్రేమ్ అయితే. దీన్ని తీసుకురావడానికి మాకు చాలా ప్రాబ్లం అయింది. బట్ మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకొస్తారు కదా. ఈసారి అయితే తను తిరుపతి నుంచి గుర్తుగా ఈ ఫ్రేమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇంకా ఏమేమి తీసుకొచ్చాము అనేది ఫస్ట్ చెప్తున్నానండి. ఈ కవర్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆల్రెడీ ఇందులో కొన్ని టాయ్స్ని అయితే మా అమ్మాయి వాడి ఆ పక్కన కూడా పెట్టేసింది అనమాట, పీకేసి ఏ పార్ట్ కా పార్ట్. అసలు ఏమేమి కొన్నాము అనేది ఇప్పుడు చూద్దరు. మేము లవ్లీ కోసం తీసుకున్న టాయ్స్లో కొన్నిటిని తను ఆల్రెడీ వాడి ఇరగొట్టేసింది కూడాని. ఈ క్రేయన్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఈ పెన్సిల్స్ బాక్స్, ఈ ఎరేజర్, ఇవన్నీ ఒక కవర్ రూపంలో సెట్లా వచ్చినాయి అనమాట. దాంతోపాటు ఒక టాయ్ కూడా వచ్చింది. ఇదిగో ఇది టాయ్ అంతా పీకేసింది. ఇవన్నీ బ్యాంగిల్స్. ఏమేమి తెచ్చాను, ఎవరికి తెచ్చాను అనేది ఇప్పుడైతే చూద్దరు. కానీ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే మాత్రము. నాకైతే బాగా నచ్చాయి. కాకపోతే సెట్ వచ్చి 100 రూపీస్ అంట. సో ఎక్కువ తీసుకోవడానికి అయితే అవ్వలేదు. బాగా కావాల్సిన వాళ్ళకి మాత్రమే తీసుకున్నాను ఇంకా నేను. ఈ చిట్టి బ్యాంగిల్స్ అయితే మా లవ్లీకి తీసుకున్నాము. 100 రూపీస్ అండి. చిన్నోళ్ళు అయినా సరే పెద్దోళ్ళు అయినా సరే 100 రూపీసేనంట. ఇవి లవ్లీ కోసం తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, తన కోసం అయితే తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్నే. ఇంకా ఇవి వచ్చి మా తోటకోళ్ళకి అయితే తీసుకున్నాను, చిన్నారికి. తను ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మాయికి బ్యాంగిల్స్ కొంటూ ఉంటుంది. సో తన కోసం తీసుకున్నాను. ఇవైతేని మా అమ్మాయికి ఎప్పుడు కొంటూ ఉంటుంది, కానీ నేను ఎప్పుడు తనకు కొనలేదు. అందుకే ఈసారి తనకి తీసుకున్నాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే రెగ్యులర్గా కొనేది మా అత్తయ్యకి, నాకు, మా అమ్మకి, మా మరదలకి. ఈసారి నాకు అందరికీ ఇంకా ఒక సెట్ లాగా అయితే తీసుకున్నానండి. ఇంకా అందరికీ ఒకే సెట్లా తీసుకున్నాను. ఇగో పెద్దవేమో నావి, ఇవి నావి. ఇందులో ఒక సెట్ మా అత్తయ్యది, మా మరదలది ఒక సెట్, మా అమ్మది, మా చెల్లిది. మా చెల్లి కూడా ఈసారి బ్యాంగిల్సే తెమ్మంది. సో తనకి ఒక సెట్, ఇంకా ఇది ఒక సెట్. సో అలాగ అందరికీ కలిపి ఇలాగ ఒక బాక్స్లో అయితే తీసేసుకున్నానండి. అన్నీ కూడా 100 రూపీసేనమాట. మీరు చూస్తే బ్యాంగిల్స్కే ఇంచుమించు చాలా అమౌంట్ అయిపోయింది. ఇదొకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, మా అమ్మాయితో కలిపి 9 జతలు బ్యాంగిల్స్ తీసుకొచ్చామన్నమాట. చూసారా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో. నేను తిరుపతి నుంచి మీకేం తీసుకురాను అంటే అందరూ బ్యాంగిల్సే చెప్పారనమాట. సో అందరికీ ఒక్కొక్క జత బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చాను. వాళ్ళు ఏం అడిగారో అదే ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంకా ఈ క్లిప్ మా అత్తయ్యకి అనమాట. ఇది ఎంతో కాస్ట్ నాకు గుర్తులేదు. 50యా 100ఆ? 50యే అనుకుంటున్నాను. ఇది ఒక రోజ్ ఫ్లవర్ అండి. ఇది రియలిస్టిక్గా ఉంది కదా. మా అత్తయ్యకి ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇష్టం కదా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ రోజ్ని అయితే తీసుకున్నాము. ఇది 30 రూపీస్. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ 3 జతలు కలిపి 100 రూపీస్ అనమాట. నేను విడిగా తీసుకున్నాను, 40 రూపీస్ తీసుకున్నారు ఇవి. మా మరదల కోసం ఇవి. ఈ కీ చైన్ గురించి చెప్తానండి. లవ్లీ ఆడుకుంటుంది కదా. ఈ కీ చైన్
లవ్లీకి బాగా నచ్చిందనమాట. లవ్లీకి హ్యారీ పాటర్ సిరీస్ అంటే బాగా నచ్చింది ఈ రీసెంట్ డేస్‌లోని. సో, ఈ కీ చైన్ చూడగానే తను ఇంక హ్యారీ పాటర్ కీ చైన్ నాకు కావాలి అనడంతో కొన్నాము. ఇది 150 రూపీస్ తీసుకున్నారు. నాకైతే అంత వర్తబుల్ కాదు అని అనిపించింది. బట్ ఆ రోజు లవ్లీ ఏడ్చి మరీ కొనిపించుకుంది ఇది. ఆడుకుంటుందని ఇంకా తనకిచ్చేసాను. ఇంకా నేను ఎక్కడికెళ్ళినా గానీ ఏదైనా దేవుడి గుళ్ళకెళ్తే ఖచ్చితంగా అక్కడ నుంచి కుంకుమలు తెచ్చుకుంటూ ఉంటాను. నేనిప్పుడు పెట్టుకునే కుంకుమ ఏదైతే ఉందో అది నేను విజయవాడ దుర్గమ్మ కొండ కింద నుంచి తీసుకున్నదనమాట. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మా అత్తయ్య కోసం తీసుకొనొచ్చాను. ఇదిగోండి ఇది సింధూరం. ఇది వచ్చి సింధూరము. అయితే ఆంజనేయ స్వామిది పెట్టుకుంటాం కదా మనం బొట్టు, అది నా దగ్గరది అయిపోయింది. సో, ఇక్కడ తిరుపతి నుంచే పట్టుకొనొచ్చేసాను ఈసారి. దాంతో పాటు నార్మల్ కుంకుమ. నేను చాలా తక్కువ నార్మల్ కుంకుమ పెట్టుకోవడము. ఎప్పుడూ నేను సింధూరమే పెట్టుకుంటాను. ఇంకా ఈసారి నార్మల్ కుంకుమ పెట్టుకుందామని ఇదొకటి తీసుకున్నాను. ఇది అక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది. అడిగితే కుబేర్ కుంకుమ అన్నారు. నాకు వీడియోస్‌లో చూస్తే కుబేర్ కుంకుమ అనేది వేరే కలర్‌లో ఉంది. కానీ వాళ్ళేమో ఇదే ఇస్తున్నారు. సరే ఇది కూడా బాగానే ఉంది అని తీసుకున్నాననమాట నేను కుబేర్ కుంకుమ. ఇంకా ఇవొచ్చి తిరుపతిలోని స్వామివారికి పువ్వులు ఉంటాయి కదండి దేవుడికి పెట్టేవి. ఆ పువ్వులతోని ఈ అగరబత్తులైతే రెడీ చేస్తారంట. ఈ విషయం నాకు రీసెంట్ డేస్‌లోనే తెలిసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని ముందే అనుకున్నాను. నేను వెళ్ళిన రోజు కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. అయినా సరే నేను ఆ లైన్‌లో వానలో నిలబడి మరీ వీటిని తెచ్చుకున్నాను. అంటే ఎక్కువేం కాదనుకోండి. ఇది ఒక్కొక్క బాక్సుని 45 రూపీసు. ఇవైతే 2 తీసుకున్నాను. 45 40 45 రూపీసే. ఇవి 2 బాక్సెస్ తీసుకున్నాను. ఇది 80 రూపీస్ అనమాట. సో, ఇవి 2 తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లోని దేవుడికి దండం పెట్టేటప్పుడు వెలిగించాను. స్మెల్ అయితే చాలా బావుందండి. నాకు బాగా నచ్చాయి. ఇంకా టాయ్స్ సెక్షన్‌కొచ్చేస్తే లవ్లీ కోసం మాత్రమే మేము టాయ్స్ తీసుకున్నామండి. చిన్నోడికి ఒక టాయ్ తీసుకున్నాం అంతే. ఇంకా ఫస్ట్ నా కోసం నేను ఏమైనా తీసుకున్నానంటే ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇంకా ఈ టెడ్డీ బేర్‌ననమాట. ఈ టెడ్డీ బేర్ నాకు బాగా నచ్చింది. ఇలాంటిదే పెద్దదేమైనా ఉంటే తీసుకోవాలనుకున్నాను. కానీ ఇంత చిన్నదే దొరికింది నాకు మల్టీ కలర్‌లోని. అందులోని ఇది 100 రూపీసేననమాట. సో, బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. నా దగ్గర ఇప్పటికే చాలా టెడ్డీ బేర్ కలెక్షన్ ఉంది. అందులో ఇదొకటనమాట. పైన పెట్టుంటాయి టెడ్డీ బేర్స్ అన్నీ గూడాని. సాఫ్ట్ టాయ్స్ ఎక్కువండి మా ఇంట్లోని. సో, అలా పైన పెట్టాను. ఇంక ఈ టెడ్డీ బేర్ అయితే అలా తీసుకున్నది. ఇంకా ఇదొచ్చేసి వీడియో గేమ్ లాగా ఆడతారు కదా! లవ్లీ ఆడతానని కొనుక్కుంది కానీ దీంతో పెద్దగా ఆడట్లేదు. దీన్ని ఆడటం రాలేదు. ఇంకా లవ్లీ క్యాప్స్ వస్తదిలే ఆడదాం. ఇంకా లవ్లీ కోసము క్యాప్ తీసుకున్నామండి. తనకి బయటికెళ్ళినప్పుడు పెడదామని. తనైతే ఎల్సా ఉంది కదా కార్టూను. సో, ఎల్సా క్యాప్ అయితే తీసుకుంది. మేమైతే చలిగాలికి బయటికెళ్తాం కదా అని లవ్లీకి ఈ క్యాప్ ఒకటి తీసుకున్నాము. లవ్లీ కోసం ఇది. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఉన్నాడు కదా తన కోసం ఇదనమాట. తన కోసం బ్లూ కలర్ అయితే తీసాము. తమ్ముడిది పట్టుకో. ఇంకా ఈ టాయ్ అయితే ఇలాంటిదే హైదరాబాద్ వెళ్ళినప్పుడు లవ్లీ కొనుక్కుంది. అది విరిగిపోయిందనమాట. పైనుండి పడిపోయి విరిగిపోయింది. అందుకోసమని మళ్ళీ లవ్లీ ఇది కొనిపించుకుంది. ఇది 400 రూపీస్ అండి. చాలా బేరమాడుగా 400 రూపీస్కి అయితే ఇచ్చారు. ఈ టాయ్ వచ్చి మా తమ్ముడు వాళ్ళ బాబు కోసం తీసుకున్నాను. చిన్నోడికి ఇప్పుడు 3rd మంత్ అనమాట. తను ఇంకా ఆడుకునే అంత ఏజ్ రాలేదు కదా! సో, ఈ సౌండ్ అయితే వింటాడు కదా అని చెప్పి తీసుకున్నాము. ఇలా నడుస్తుంది. ఇది 100 రూపీస్కే వచ్చిందండి. ఇంకా ఇదంతా వేర్వేరు అనమాట. ఇది ఒక్క టాయ్నే విడిగా తీసుకున్నాం మేము. దీన్ని ఇలా లాగి పుల్ చేస్తే ఇలా ఫ్రంట్కి వెళ్తుంది. ఇది ఒక్కదాన్ని విడిగా తీసుకున్నాము. ఈ టాయ్ అయితే మేము శ్రీకాళహస్తి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లవ్లీకి నచ్చింది. ఇది టాయ్ కూడా కాదు, కీ చైన్. పీకేసినట్టుంది అది. కీ చైన్ అండి ఇది. 130 రూపీస్కి వచ్చిందనమాట. చాలా బాగుంది కదా అని చెప్పేసి లవ్లీ అడగగానే ఇంకా తీసిచ్చాము.
ఇందాకడ నేను ఒక సెట్లో లవ్లీ అన్ని పీకేసింది అన్నాను కదండి, అందులో బేబీ అన్నమాట ఇది. ఆ బేబీ ఒకటే. అండ్ ఇదొచ్చి తిరుపతిలోనే తీసుకున్నాము. మాకైతే ఇటు సైడు ఈ ఆకారంలో ఉన్న వినాయకుడిని అయితే కన్ను దిష్టి వినాయకుడు అని అంటారు. ఇంటి బయట పెడతారనమాట. మేము ఇంటి బయట యంత్రం పెట్టాము ఆల్రెడీ వినాయకుడిది. అయితే ఈ ఫోటో ఇది ఏదైతే ఉందో ఫ్రేమ్ ఇది కూడా పెడదామని అయితే తీసుకున్నాము. ఇది 150 రూపీస్ చెప్పారు. చెప్పడం వాళ్ళు 300 చెప్పారు. మేము 150 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఇది వర్తబుల్లో కాదో ఆ ప్రైస్కి అయితే చెప్పండి. ఇలా ఉంది ప్లాస్టిక్ ఇదంతా కూడాని. ఇంకా నాకు అన్నిటికంటే బాగా నచ్చేవైతే ఇవన్నమాట. గుమ్మానికి పెడతారు కదండి అవి. ఇది ఒకటి 20 రూపీస్ అనమాట. బాగా నచ్చాయి నాకు. కానీ మా ఆయన వద్దు అంటే నేను ఇది ఒక్కటే తీసుకున్నాను. ఇంకా ఆయన వద్దన్నారని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. 20 రూపీస్ అంతే. ఇది చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా ఇది ముగ్గు పిండి వేసుకుని రోలర్ అనమాట. ముగ్గు పిండి వేసి మనం లాగితే డిజైన్ వస్తుంది మనకి. ఇప్పుడు న్యూ ఇయర్ అని పండుగలని వస్తాయి కదా, దానికి యూజ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నేను తెచ్చినవన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే అసలైనవి ఇప్పుడు చెప్తాను అనమాట. ఫ్రేమ్స్ ఫస్ట్ మన సబ్స్క్రైబర్సే నాకు చెప్పారు, ఇంట్లో కుమారస్వామిని పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే మీకు ఏమైనా కష్టాలు ఉంటే పోతాయి, పూజ చేసుకోండి అన్నారు. సో మన సబ్స్క్రైబర్స్ నాకు చెప్పారు కాబట్టి నేను తిరుపతిలో తీసుకున్నాను అనమాట. కుమారస్వామి వల్లి దేవసేనల సమేతంగా ఉన్న ఫోటో. ఇది మన సైడ్ కూడా ఉంటుంది. కాకపోతే నేను దేవుడికి సంబంధించేవి ఏదైనా ఊర్లు వెళ్ళేది ఉంటే అక్కడ కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. సో అలా తెచ్చుకున్న ఫోటో ఫ్రేమ్ ఇది. దీని కాస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకా తక్కువకి వస్తుంది. కాకపోతే ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోవాలనిపించి నేను తెచ్చుకున్నాను. ఇంకా బాగా మా మామయ్యకి ఈ ఫోటో ఫ్రేమ్ అనేది చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా నచ్చేసింది ఈ ఫోటో ఫ్రేమ్ అనేది. నాకు కూడా బాగా నచ్చింది. ఈ ఫోటో ఫ్రేమ్ కాస్ట్ వచ్చి 150 రూపీస్. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నారు. గోల్డ్లో షైనింగ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది లైటింగ్ పడితేనే. ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకునేటప్పుడు మా హస్బెండ్కి కూడా చెప్పాను, ఇంకో ఫ్రేమ్ తీసుకో పైన పెట్టుకుంటారు అనేసి. అంటే అస్సలు అక్కడ అంతా కూడా టైల్తో ఉంటుంది దేవుడి గది అంతా కూడాని. అక్కడెక్కడ మేక్ కొట్టి పెడతారు, ఆ ఫోటో ఫ్రేమ్ని పెట్టడానికి లేదు కదా అన్నారు. కానీ మా మావయ్యకి ఏమో అది చాలా బాగా నచ్చిందంట. ఇంకో ఫ్రేమ్ ఉంటే బాగున్నాను అనుకున్నారు. ఇది నా కోసం తెచ్చింది కదా, నేను ఇవ్వలే అన్నట్టు. ఇక్కడ మర్చిపోయానండి కలర్స్ది. ఇది ఒకటి తీసుకుంది లవ్లీ అక్కడ. ఇది ప్రైస్ నాకు గుర్తులేదు కానీ తీసుకుని ఇంకో అప్పుడే ఇలా చేసింది కలర్స్ది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్ని కృష్ణయ్య ఉన్నారు చూడండి, ఈయన అయితే మేము ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాం అనమాట. తిరుపతి దగ్గరలోని ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఈ చిన్ని ఐడియల్ అయితే తీసుకున్నాము. ఏం తీసుకుందామన్నా కొంచెము ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. సో అందుకే చిన్నది తీసుకున్నాము. ఇది 200 రూపీస్ అండి. ఇంకా పెద్దవి ఉన్నాయి, అవి థౌజండ్స్లో చెప్తున్నారు. మా దగ్గర అంత బడ్జెట్ లేక ఆ టైంకి ఇంకా చిన్ని తీసుకున్నాము 200 రూపీస్కి. దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాను కానీ మా ఆయన అయితే ఇంకో ఈ రూమ్లోనే ఎక్కడోకక్కడ పెడదామని పక్కన పెట్టారనమాట. ఫ్రేమ్ చూశారు కదా, దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీరు జస్ట్ గెస్ చేసి కమెంట్ చేయండి. మాకైతే ఈ ఫ్రేమ్ని 500 రూపీస్ చెప్పారు. కానీ మా హస్బెండ్ అయితే 200కి అడిగారనమాట. వాళ్ళైతే ఫస్ట్ ఇవ్వనని చెప్పారు. ఫైనల్గా మాకు 200 రూపీస్కి ఈ ఫోటో ఫ్రేమ్ అనేది వచ్చింది. చాలా చాలా బాగుంది కదండి. ఇలాంటిదే ఇక్కడ ఇంకా పెద్ద ఫ్రేమ్ ఒకటి ఉంది. మేబీ అది 70 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా. 2000 రూపీస్ చెప్పారు. అడిగి ఉంటే ఖచ్చితంగా అది ఒక 1500కి అలా వద్దునేమో. మేము ఎలా తీసుకురావాలి, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇంకా అది తీసుకోలేదు. బట్ దీన్ని మాకు 200కి ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు చెప్తాను. అంతగా ఎందుకు తగ్గించారు అంటే, ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది చూడండి, దీన్ని మాకు 1500 చెప్పారనమాట. 1500 చెప్పారు. సరే 1500 అంటున్నారు, ఒక 800కి వస్తుందేమో అని చెప్పి మా హస్బెండ్ అడిగారు. వాళ్ళు ఇవ్వలేదు,
కొంచెం కూడా ప్రైస్ తగ్గించలేదు, ఇవ్వలేదు. సరే అని మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా మా హస్బెండ్కి తిరుపతి నుంచి వచ్చిన ప్రతిసారి, అంటే అక్కడ నుంచి అని కాదు, ఏ టెంపుల్ ఉన్నా సిటీకి వెళ్ళినా అక్కడ నుంచి ఏదో ఒకటి తెస్తారు. మీరు నా వీడియోస్లో చూస్తే కనుక ప్రీవియస్ వీడియోస్లో బాబా ఫోటో కానీ, మా ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, అలాగే ఎక్కడికైనా దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు కొని తెచ్చినవే. సో ఈసారి నేను తిరుపతి నుంచి ఈ ఫ్రేమ్ అట్టుకెళ్ళాలి అనుకుంటున్నాను అని ఆయన అన్నారనమాట. సరే అని చెప్పి మళ్ళీ రెండోసారి వెనక్కి వెళ్ళాము. వెనక్కి వెళ్ళి దీన్ని 1500 చెప్తున్నారు కదా, 1000 రూపీస్కి ఇస్తారా అని అడిగాము. ఫైనల్గా ఇంకా 1000 రూపీస్కి ఇచ్చారు. ఆ 1000 రూపీస్కి ఇచ్చినప్పుడే ఆల్రెడీ ఫ్రేమ్ తీసుకున్నాం కదా, కొంచెం మాకు మనీ తగ్గియండి అంటే దీన్ని 300కి ఇస్తానన్నారు. కానీ మా ఆయన 200 ఇచ్చి ఇంతే, ఇంకా సర్దు పెట్టేసుకోండి, ఈ 2 తీసుకున్నాం కాబట్టి తగ్గియాలి మీరు అనేసి అన్నారు. ఇంకా అలా ఇది 200 రూపీస్కి వచ్చిందనమాట. ఇది మేము ఉన్నాం కదా, అంటే మేము పడుకునే గది ఉంది కదా, సో అక్కడ పెట్టుకుందాము అని. ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ వీడియోస్లోని మీరు బాబా ఫోటో చూశారు కదా, నా బ్యాక్గ్రౌండ్ వీడియోస్లో ఇక మీదటి ఈ ఫోటోని పెడదాము అని. అంటే ఆయన గుర్తుగా తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికి ఇంత అయ్యింది అని కొంచెం మంది అనుకుంటూ ఉంటారు కదా, ఇంత అమౌంట్ అయిపోయింది ఇలా అని చెప్పేసి. దానికైతే ఒకటే చెప్తామండి, మనం అస్తమాలు తిరుపతి లాంటి దేవస్థానాలకి వెళ్ళాం కదా, సో అక్కడ నుండి తెచ్చుకుని తినే వస్తువులు అయితే తినేస్తూ ఉంటాము, లేదా వాడే వస్తువులు అయితే వాడేస్తూ ఉంటాము. కానీ జ్ఞాపకంగా గుర్తుండాలి అంటే ఇలాంటివేనమాట. నా చిన్నప్పుడు అయితే తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి పలానా ఫోటో ఫ్రేమ్ తెచ్చుకున్నామని ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవారు. అలాంటిదే మా హస్బెండ్కి ఇప్పటికీ ఉంది. సో ఆయన ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా ఒక దేవుడు ఫోటో కానీ లేదంటే ఏదైనా తెచ్చి పెట్టుకుంటాం. మేము లాస్ట్ టైం 2 years బ్యాక్ తిరుపతి వెళ్ళాము. అప్పుడు తిరుపతి నుంచి తెచ్చుకున్నాము 1400 రూపీస్. ఇందులో వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, ఆయన పాటలు అయితే వస్తాయన్నమాట. మేము షిరిడి వెళ్ళినప్పుడు, షిరిడి కూడా మేము 1.5 year బ్యాక్ వెళ్ళాము. అప్పుడు అక్కడ నుంచి బాబావారి ఫోటో ఫ్రేమ్ అయితే తెచ్చుకున్నాము. దీని కాస్ట్ 400 రూపీస్. ఇంకా అలాగే ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తువు తెచ్చుకుంటూ ఉంటాము దేవుడిది, గుర్తుగా ఉండడం కోసము. ఈసారి ఫోటో ఫ్రేమ్ తెచ్చుకున్నాము. మళ్ళీ మేము ఇప్పట్లో తిరుపతి వెళ్ళేది ఏమీ లేదు కాబట్టి ఇంకా కొంచెం మనీ అయినా పర్లేదని తెచ్చుకున్నాము. ఈ టాయ్స్ అయితే లవ్లీకి మా మావయ్య ఇంకా మా నాన్న ఇద్దరు కలిపి అమౌంట్ అయితే ఇచ్చారనమాట. 1200 రూపీస్. మావయ్య 500 ఇస్తే మా డాడీ 700 ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్తోనే లవ్లీకి బొమ్మలు కొన్నామన్నమాట. చిన్నోడికి మేము కొన్నాము. ఇంకా బ్యాంగిల్స్ అనేది మనము అంటే సొంత వాళ్ళకి కొనిచ్చేది కదా, సో దాని దగ్గర మనము డబ్బుల గురించి ఆలోచించకూడదు కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళకి మాత్రము బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఎందుకు అంతగా తీసుకోవాలి అనిపించిందంటే, ఫస్ట్ థింగ్ ఇదంతా కూడా ఆయిల్ పెయింటింగ్లా కనిపిస్తుంది. అండ్ అలానే దీని మీద ఉన్నదంతా స్టోన్ వర్క్ అండి. ఇది లైటింగ్ పడినప్పుడు బాగా మెరుస్తుంది అనమాట. సో అందుకే ఇది కొంచెం స్పెషల్గా ఉంది కదా అనిపించి తీసుకుని వచ్చాము. తీసుకురావడానికి అయితే కొంచెం ఇబ్బంది అయిందండి. తెచ్చేటప్పుడు కూడా ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నది పోయింది, కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఇష్టంగా కొని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అదే అండి మేము తీసుకొచ్చిన షాపింగ్, అంటే తిరుపతిలో చేసిన షాపింగ్ అనమాట. ఇంకా మా అత్తయ్యకి బ్యాంగిల్స్ ఇచ్చేస్తాను. అదే సైజ్ చూస్తున్నాను. ఇంకా తెచ్చిన బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ మా అత్తయ్యకి ఇచ్చేస్తున్నాను. అత్తయ్య, బ్యాంగిల్స్, క్లిప్పు, మీ రోజు, ఇదిగోండి మీరు అడిగిన కుంకుమ. కాల్ చేసి ఇచ్చేనా? మిగిలిని కాల్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం.